బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తో పవన్ భేటీ అయ్యారు. భూపేంద్ర యాదవ్ కు పవన్ బొబ్బిలి వీణను బహుకరించారు. కొత్తగా చేపట్టనున్న పలు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై చర్చించారు. ఈ భేటీలో పవన్ తో పాటు ఎంపీలు బాలశౌరి, ఉదయ శ్రీనివాసులు పాల్గొన్నారు. కాసేపట్లో ప్రధాని మోదీతోనూ పవన్ భేటీ కానున్నారు. జల జీవన్ మిషన్ గడువు పొడిగింపు అంశాలపై మోదీతో చర్చించనున్నారు. ఇప్పటికే నిన్న 6 కేంద్ర మంత్రులతో సమావేశమై అనేక అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. గ్రామీణ రోడ్ల అభివృద్ధికి చేయూతనివ్వాలని, ఏపీలో పర్యాటక అభివృద్ధికి సహకరించాలని ఆయా శాఖల మంత్రులకు వినతులను అందజేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తోనూ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మరి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కేంద్ర మంత్రులతో వరుస భేటీలు కావడం ఇదే తొలిసారి. ఈ రోజు సాయంత్రం తెలుగు రాష్ట్రాల ఎన్డీఏ ఎమ్మెల్యేలు, ఎంపీలకు పవన్ విందు ఇవ్వనున్నారు. ఢిల్లీలోని తాజ్ హోటల్లో ఎంపీలకు పవన్ విందు ఏర్పాట్లు చేశారు. Great love and affection for Gajan Shekhawat ji. Always he was there for us. Always he is there for us. Today I came here I came with around 7 projects which I conveyed it to him, and he is kind enough that he would give us the best support possible, and I'm grateful for that. ఈ రోజున గజేంద్ర సింగ్ షెకావత్ గారు అంటే నాకు అపారమైన గౌరవం. అది ఈ రోజుది కాదు. ఆయన జలశక్తి మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయన పోలవరం గురించి ఆయన ఎంతో నిలబడ్డారు. ఈరోజు ప్రత్యేకించి మన టూరిజం అండ్ కల్చర్ మీద ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక 7 పాయింట్ ప్రపోజల్ మేము పెట్టాము. దానికి కొన్ని ప్రాజెక్ట్స్ మీద, వీటి మీద, అలాగే టూరిజం యూనివర్సిటీ మీద. సో వాటన్నిటికీ ఆయన సానుకూలంగా స్పందించి బడ్జెట్ ఉన్న పరిస్థితుల్లో ఎలాగ దాన్ని డెడికేట్ చేయమని, ఎలా అలాట్ చేయాలో చేస్తామని చెప్పారు. దాంట్లో భాగంగానే, ఎందుకంటే మనకి ఇందాక మేము లోపల మాట్లాడుతున్నప్పుడు మన షెకావత్ గారు చెప్పింది కూడా ఏంటంటే, మెయిన్ మనకున్న రాష్ట్రాల్లో చాలా కీలకమైన 975 కిలోమీటర్ కోస్ట్ లైన్ ఉంది. అలాగే మన గండికోట ఇలాంటివన్నీ చాలా మన కైండ్ ఆఫ్ గ్రాండ్ క్యానియన్, మన ఇండియన్ గ్రాండ్ క్యానియన్ లాంటిది. సో ఐ హావ్ గ్రేట్ లవ్ అండ్ అఫెక్షన్ ఫర్. ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నారు. ఈ రోజు విందు ఏర్పాట్లు కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తా ఉన్నారు. ఇప్పటికే 2 రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటిస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తాను. అయితే మొదటగా తొలుత పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అక్కడ ఉన్నటువంటి అంటే డిప్యూటీ సీఎం కేంద్ర మంత్రితో భేటీ అయ్యి అనేక అంశాలు కూడా వారి దృష్టికి తీసుకెళ్లారు. అయితే గ్రామీణ రోడ్లు అభివృద్ధికి చేయూతనివ్వాలని కూడా, జలజీవన మిషన్ గడువు పొడిగించాలని, ఏపీలో పర్యాటక అభివృద్ధి సహకరించాలని విజ్ఞప్తి కూడా చేశారు. అయితే ఉపరాష్ట్రపతి జగదీష్ ధనాకర్ తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. నేడు ప్రధానమంత్రితో కూడా పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రితో కూడా భేటీ కానున్నారు. అయితే ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఢిల్లీలో మొదటగా తొలుత పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో దృష్టికి కూడా పవన్ కళ్యాణ్ 7 అంశాలను కూడా తీసుకెళ్లారు. కేంద్ర పర్యాటక శాఖ స్పెషల్ అసిస్టెంట్స్ టు స్టేట్ క్యాపిటల్స్ ఇన్వెస్ట్మెంట్ ప్యాకేజీ కేంద్ర రాష్ట్రం ప్రతిపాదించి గండికోట, అఖండ గోదావరి, సూర్యలంక బీచ్లకు 250 కోట్లు వెంటనే విడుదల చేయాలని కూడా కోరారు. అందుకు లంబసింగ్ లో ఏకో టూరిజం అడ్వెంచర్ కేటగిరీలో వచ్చే పర్యాటక ప్రాజెక్టులను కూడా అభివృద్ధి చేయాలని పవన్ కళ్యాణ్ అయితే అక్కడ మా మంత్రులు కోరడం జరిగింది. అదేవిధంగా పోలీసులను వారి పనులు చేసుకునివ్వండి, నా పని నేను చేస్తానని కూడా ఢిల్లీలో పవన్ కళ్యాణ్ చెప్పిన అంశం కూడా కొంత ఆసక్తికరంగా మారిన అంశం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గోదావరి బ్యాక్ వాటర్ హౌస్ బోట్లు, అదేవిధంగా నదీ తీరంలో చక్కటి వసతి ఏర్పాటుతో కోనసీమ అభివృద్ధి చేయాలని కూడా ఆ పవన్ కళ్యాణ్ అక్కడ కోరటం జరిగింది. మరి అదేవిధంగా గ్రామీణ రహదారుల అభివృద్ధి, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రహదారులు ఏ విధంగా ఉన్నాయో తెలిసి, ఈ నేపథ్యంలో తర్వాత కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ని కలిసి ఏపీలో
జలజీవన్ మిషన్ పథకం అమలు కావాలని 2027 వరకు పొడిగించాలని కోరారు. 2019-24 మధ్య అందించిన కలెక్షన్ తో ఒక కళాయిల సామర్థ్యం, నీటి నాణ్యత కూడా అంశం ఇటీవల సర్వే నిర్వహించినట్టుగా కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇంకో మరోపక్క చంద్రబాబు నాయకత్వంలో ఏపీ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. అయితే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల ఈ పథకంలో 2,000 కోట్ల రూపాయల ఏపీ వాడుకుందని, ఇంకా 16,000 కోట్లు వాడుకోవాల్సిందని కూడా ఆ నిధులు ఉపయోగించుకోవడానికి సహకరించాలని కూడా కోరారు. తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్. గ్రామీణ రహదారుల అభివృద్ధి ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి తీసుకునే రుణంలో వెసులుబాట్లు కూడా కల్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ని విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్. అదేవిధంగా 2026 డిసెంబర్ వరకు కూడా ఈ ప్రాజెక్టులకు సంబంధించి రుణాన్ని 2026 డిసెంబర్ వరకు కూడా పొడిగించాలని కోరారు. ఇందుకోసం బిల్లులు రియంబర్స్మెంట్ పద్ధతిలో కాకుండా ముందుగానే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అయితే మొత్తంగా పవన్ కళ్యాణ్ పర్యటన అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క అభివృద్ధి పరంగానే ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా లాతూర్ నుంచి తిరుపతికి రైలు, పిఠాపురంలో రైల్వే లెవెల్ క్రాసింగ్ స్థానంలో ఆర్ఓబీవీ ప్రధానమంత్రి గతిశక్తి కార్యక్రమాల ద్వారా మంజూరు చేయాలని కూడా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా కలిసి కోరారు. పిఠాపురంలో శ్రీపాద వల్లభ స్వామి దేవాలయానికి విచ్చేసి భక్తులకి సౌకర్యార్థం నాదెండ్ నంబుల్పూర్ నాగబాలి ఎక్స్ప్రెస్, నాదెండ్ విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం సాయినగర్ ఎక్స్ప్రెస్ ను కూడా అక్కడ అమలు చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దానికి తోడుగా అయితే మరి కొద్దిసేపట్లోనే మరి ఇక ప్రధానమంత్రి మోదీతో కూడా భేటీ అవుతారు. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్తో పవన్ కళ్యాణ్ సమావేశారు. అయితే ఆ ప్రధానమంత్రి మోడీని కలిసి కూడా రాష్ట్రానికి పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధికి సహకరించాలి, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, రాజధాని డెవలప్మెంట్ అంశాలు కావచ్చు, కీలక స్థాయిలో మా కేంద్రం నుంచి సహకారం అందించాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ అయితే ప్రధానమంత్రిని కోరే అవకాశం కనపడుతోంది. అదేవిధంగా ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎంపీలు ఉన్నారో ఎంపీలందరూ కూడా ఒక చేరినట్టు విందు అయితే పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. మరి పవన్ కళ్యాణ్ పర్యటన అనేది మాత్రం రాష్ట్రం మొత్తంగా ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనపై పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చర్చించుకుంటున్నారు. రాష్ట్రానికి మంచి చేసే పనిలోనే పవన్ కళ్యాణ్ ఉన్నారు. అందుకే ఢిల్లీలో ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర మంత్రులందరినీ కలిసి పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రానికి అభివృద్ధి పరంగా నిధులు తీసుకొచ్చే అంశాలు తీసుకొస్తా ఉన్నారు. ఒక పక్క పంచాయతీరాజ్ డెవలప్మెంట్ కావచ్చు, రైల్వే శాఖ కావచ్చు, అదేవిధంగా పర్యాటక శాఖ, వీటన్నిటిపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. అందుకే పవన్ కళ్యాణ్ చంద్రబాబు తరఫున ఢిల్లీ వెళ్ళారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కూడా భేటీ ఒక ప్రత్యేకంగా మహారాష్ట్రలో జరిగినటువంటి మహాయాతి కూటమి ఘన విజయానికి కూడా శుభాకాంక్షలు తెలిపి మళ్ళీ ఈ రోజు ఎంపీలతో విందు అయిన తర్వాత మళ్ళీ ఏపీకి వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.